కేరళలో ఓనం అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రత్యేకం. ఇది అక్కడి అతిపెద్ద పండుగల్లో ఒకటి మాత్రమే కాదు. ఆ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చూపించే పండుగ అని చెప్పాలి. 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం చివరి రోజు అత్యంత ఘనంగా జరుగుతుంది. ఈ రోజున చిన్న పెద్ద కులం మతం అనే తేడా లేకుండా అందరూ ఒకేలా కలిసి ఓనం వేడుకలను జరుపుకుంటారు. నిజానికి ఓనం పండుగ వెనుక ఒక ప్రత్యేకమైన కథ కూడా ఉంది. మహాబలి చక్రవర్తి కాలంలో కేరళ ప్రజలు సుఖంగా జీవించారని, ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏడాది ఓనం జరుపుకుంటారని చెబుతారు. ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ ఓన సద్య అని పిలిచే విందు భోజనం. అరటి ఆకుమీద వడ్డించే ఈ విందులో దాదాపు 20కి పైగా వంటకాలు ఉంటాయి. వేర్వేరు రకాల పప్పులు, కూరలు, వడలు, పాయసం లాంటి పదార్థాలతో సాంప్రదాయ భోజనం చేస్తారు. ఇక ఓనం రోజున ప్రతి ఇల్లు పూలమాలకలతో అలంకరించి పూకళం అనే రంగురంగుల పూలతో నేలపై అందమైన డిజైన్లు వేస్తారు. మహిళలు సాంప్రదాయ కేరళ చీరలు, పురుషులు ముండు ధరించి వేడుకల్లో పాల్గొంటారు. పిల్లలు కూడా పూలతో ఆడుకుంటూ పాటలు పాడుతూ ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. ఇక ఈ వేడుకల్లో మరో ముఖ్యమైన ఆకర్షణ వల్లంకళి, స్నేక్ బోట్ రేస్. పెద్ద పెద్ద పడవల్లో వందలాది మంది ఒకేసారి పడవ తొక్కుతూ పోటీ పడతారు. ఈ రేస్ను చూడటానికి వేలాది మంది ప్రజలు చేరతారు. మరోవైపు తిరువాతిరకళి అనే నృత్యం కూడా ఈ పండుగలో ప్రత్యేకం. సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు వలయం వేసి గానం చేస్తూ చేసే ఈ నృత్యం చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. సాధారణ ప్రజలతో పాటు సినీ తారలు కూడా ఓనం పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈసారి కూడా మలయాళీ సినీ ప్రముఖులు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. నటి ప్రియ వారియర్, దుల్కర్ సల్మాన్, మోహన్ లాల్, మమ్ముట్టి వంటి అనేక మంది నటీనటులు సోషల్ మీడియాలో ఓనం శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా నటి నజరియా, ఫహద్ ఫాసిల్ దంపతులు తమ ఓనం ఫోటోలు షేర్ చేయగా అభిమానులు వారి జంటని చూసి ఫిదా అయ్యారు. మరికొందరు నటీనటులు తమ కుటుంబంతో కలిసి ఫోటోలు షేర్ చేస్తూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఇలా కేరళలో ఓనం పండుగ కేవలం పండుగ మాత్రమే కాదు, అందరినీ ఒక్కటిగా కలిపే ఆత్మీయతకు ప్రతీక అని చెప్పాలి.